మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులైనటువంటి అన్న రమేష్ గారికి, ఆత్మీయ సమాన కార్యక్రమానికి ఆత్మీయంగా చేసిన అన్న పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ప్రజల ఆశా జ్యోతి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకులు సర్వోత్తమ్ రెడ్డి గారికి, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకన్న గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ బెనాజన్న గారికి, కాంగ్రెస్ పార్టీ వివిధ మండల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు, ఇవాళే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ కానించి ప్రతి ఒక్క నాయకుడి వరకు ప్రత్యేకంగా మున్నూరు కాపు వీళ్ళ తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా. అయితే నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ సినిమార్ మల్లన్నను ఓడగొట్టడానికి వాడినటువంటి అస్త్రాలు శస్త్రాలు అవి ఏవైతే ఉన్నాయో నమ్మల చెప్పినట్టుగా చాలా మంది ఏదో జరిగిపోతుంది అనుకున్నారు, కానీ కాన్ఫిడెంట్ గా గెలుస్తున్న చూడు అని చెప్పిన. ఎందుకంటే దావన చాలా మందికి తెలియ విషయం ఏంటంటే మున్నూరు కాపులు పిడుగుల మీద పడ్డా వెనక్కి తిరిగి చూడరు, అంత పకడ్బందీగా వ్యవహారం నడిపిస్తారు. 60,000 ఓట్లు మామూలుతోనే రిజిస్టర్ చేపిస్తే మీలాంటి ఆత్మీయులతో 1,00,000తోనే స్టార్ట్ కాబట్టి ఇంకా బాధ ఎక్కడిది కాదు. సో ఆ రకంగా జరిగింది. ఇందులో ఉండేటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎట్లా ఉంటుందో మున్నూరు కాపు దాంట్లో కూడా పెన్ అని ఒకటి ఉంటుంది, అది ఆర్ఎస్ఎస్ కంటే ప్రమాదకరమైంది. వాళ్ళ నెట్వర్క్ మీ ఊహలకు కూడా ఉన్నది. నిజంగా ఒక మున్నూరు కాపు బిడ్డ పోటీ చేస్తాము రేపు పొద్దుగాల వర్గాలంటే ఆ బిడ్డకి ఏమేమి కావాలని అరేంజ్ చేసి పెట్టుకుంటారు. అంత స్ట్రాంగ్ నెట్వర్క్ ఈ కమ్యూనిటీలో బిల్డ్ చేశారు. వాళ్ళందరూ కుల బాంధవులందరికీ ధన్యవాదాలు. అలాగే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి కేశవరావు దగ్గర నుంచి మొదలు పెడితే, డి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, శివశంకర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, విఆర్ మొదలు పెడితే, పొన్నా లక్ష్మీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే పార్టీని అధికారంలో తేవడానికి మున్నూరు కాపు బిడ్డలు అశేషంగా కూర్చున్నారు. ఆ రోజు ఇలా కాంగ్రెస్ పార్టీ మున్నూరు పీఠం మీద కూర్చోబెట్టడానికి ఇవాళ రామరెడ్డి దామోదర్ రెడ్డి అన్న కంకణం కట్టుకుంటే పరస్పరంగా సహకారం చాలా అద్భుతంగా ముందుకు. ఒక మాట 1900 శివశంకర్ గారు తెలంగాణ ప్రాంతంలో మున్నూరు కాపులు వెనుకబాటు గురైనారని చెప్పి, వెనుకబాటుతనంతో పేదరికంతో ఉన్నారని చెప్పి, బహుశా ఈ కాపులను తెచ్చి మా కాపులను తెచ్చి బీసీలలో కలిపారు, కొంతవరకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు. 70s లో మేము ఓసీలే ఉంటుంది వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళు ఎందుకంటే ఇక్కడ వెనుకబడ్డారు అనేటువంటి ప్రాంతీయ అసమానతలు జరిగాయని చెప్పి శివశంకర్ గారి పుణ్యాన బీసీడీలోకి రావడం జరిగింది. మాకు మున్నూరు కాపులకు శివశంకర్ సారు అంబేద్కర్ తో సమానం. ఆయన పెట్టినటువంటి అనేక కార్యక్రమాలు, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఇందిరాగాంధీకి కుడిపుటం లాగా ఉండి ఆమె ఎమర్జెన్సీ టైంలో కూడా ఆమెను రక్షించే విధంగా ఆయన చేసినటువంటి పోరాటాలు అంతా. కాబట్టి ఇవాళ ఇది ఆత్మీయ సమ్మేళనం అయినప్పటికీ కూడా పెద్దలు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు నాకు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు చెప్తావారన్నా, నువ్వు ఉన్న తర్వాత నాకు ఆ బాధ్యత లేదన్నా, నువ్వు చూసుకోగలుగుతావు, నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేటలో కానీ తుంగతుర్తిలో కానీ ఎక్కడ పేదవాళ్ళు ఉన్నా ఖచ్చితంగా మీ ఆశీస్సులతోని మీ ప్రేమతోటి ప్రత్యేకమైన కౌంటర్ మా ఆఫీస్ లో ఓపెన్ చేస్తా.
ఏ కష్టం ఉన్నా మీరు అందుబాటులో లేకపోతే, దామన్న అందుబాటులో లేకపోతే ఒక్క మాట సర్వతమన్న చెప్పి నా దగ్గరికి రండి సోదరులారా, ప్రతి కార్యక్రమాన్ని చేసి చూపెడతా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇంకా అంతే కాదు, 2028 డిసెంబర్లో సర్వోత్తమ్ రెడ్డి గారిని చట్టసభకు తీసుకుపోయే జిమ్మదారి నాది, తీసుకుపోయి చూపిస్తానని తెలియజేస్తా ఉన్నా. బహుశా ఎవరు నేను ఎందుకంటే నాకు తవ్వుతాను, ఆ తవ్వలో ఏమేమి అవసరమో తెలుసు, ఎవరెవరు తీసుకుపోవాలో తెలుసు, ఎట్లా తీసుకుపోవాలో తెలుసు. కాబట్టి సోదరులారా, మీ అందరి ప్రేమ, కుల బాంధవుల ఆశీర్వాదం ఎంతవరకు పోయినసారి కూడా పోయినసారి దాదాపు 1,49,000 ఓట్లు వచ్చినాయి తీర్మాన మనకి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే. ఎట్లా వచ్చినాయి అంటే చాలా మందికి అర్థం కాదు. ఎట్లా వచ్చినాయి అంటే ఇట్లా వచ్చినాయి వస్తువులంతా వచ్చినాయి. వాళ్ళు ఎప్పుడు ఒకప్పుడు ఓట్లు ఒక అప్గ్రేడేషన్ వర్క్ జరిగింది. వీళ్ళకు పొలిటికల్ ట్రైనింగ్ క్లాసులు జరుగుతూ ఉంటాయి. అత్యంత భయంకరమైన శిక్షణలోకి ఈ వ్యవస్థను తీసుకుపోయింది ఒక పెద్ద నెట్వర్క్. కాబట్టి నేను అనుకుంటున్న మామూలు కాకుండా చాలా చదివించే వాళ్ళు నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి సోదరులారా, మన బిడ్డ దామన్న, మన బిడ్డ సర్వతమన్న మనల్ని కాపాడుకొని వాళ్ళ తీర్మానం వల్ల ఒక ముందు కాపు బిడ్డలు ఎలాగైతే గెలిపించాలని అహర్నిశలు కష్టపడ్డదో, రేపు ఆ కుటుంబానికి కూడా అంతే అండగా రెండు పావైంది. మా రమేష్ అన్న నేను మొక్కుకున్న నేను రావాలంటే నేను ఒకటే మాట చెప్పాను, ఫస్ట్ దామన్న పర్మిషన్ అనుకో వస్తా, ఎప్పుడో టైం ఎక్కువ వస్తా అని చెప్పాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా గెలిచిన తర్వాత వస్తా దామన్న అని చెప్పిన, మరి ఆయన మాట తప్పినట్టు అవుతుంది. ఎందుకు వచ్చిన బాధ ఉద్దేశంతో అన్న వస్తా ఈ కార్యక్రమం చేయాలంటే వాళ్ళు చేయడం, దామన్న కూడా పాలు నీళ్ళలా మనందరి మధ్య కలిసి ఉండేటువంటి బిడ్డ కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి ఆయన రావడం, వారి ఇక 2:30 కావస్తా ఉంది. ఎక్కువ సన్మానం ఉందా? ఈ సన్మానాన్ని నేను నాకుగా కాకుండా తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేర్చే కార్యక్రమంలో నేను ఒక కార్యకర్తగా మాత్రమే ఈ సన్మానాన్ని స్వీకరిస్తున్నాను చెప్పి మీ అందరూ కూడా కులం మేము తప్పని కూడా ఇప్పుడు సన్మానం చేస్తాం. అందరూ సగం సగం రండి, కొంచెం దూరం ఉండండి అన్న. అదే చీర తీసే పక్క పెట్టించి ఉండండి కొంచెం. ఓకే, చావల్గా పెట్టు రావచ్చు. మన సోదరులు చాలా